ఓం నమో వెంకటేశాయ. సాధారణంగా పురుష సౌందర్యాన్ని మన్మధుడితో పోలుస్తూ ఉంటారు. కాస్త ఎవరైనా ఎర్రగా బుర్రగా మగవాళ్ళు కనపడితే నీకేంట్రా నవమన్మధుడివి అంటూ ఉంటారు. అంటే మన్మధుడు సౌందర్యవంతుడు. మరి అంత సౌందర్యవంతుడైన మన్మధుడికి కాస్త గర్వం ఉంటుంది కదా. ఆ గర్వాన్ని కూడా అణిచే సౌందర్యం ఎవరిది, వారి యొక్క సుందర రూపం ఎలాంటిది అనేది ఈ 23వ శ్లోకంలో మనం చూద్దాం. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురః కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మన్మధుడి యొక్క గర్వాన్ని అణచగలిగే సుందరమైన రూపం ఆ వెంకటేశ్వర స్వామిదిట. అలాగే లక్ష్మీదేవి వంక చిలిపి చూపులు చూస్తూ ఉంటారట ఆయన. అలాంటప్పుడు ఆయన యొక్క చూపులు, ఆయన యొక్క కళ్ళ యొక్క సౌందర్యం అంతా కూడా మనకు అక్కడ కనపడుతుంది. అంటే లక్ష్మీదేవి మీద ఆయనకున్న అనురాగం ఎలాంటిది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఎంతో అనురాగంతో లక్ష్మీదేవి వంక చూస్తూ ఉంటారు ఆయన. అలాగే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే అంటే చక్కటి శుభప్రదమైన నిర్మలమైన గుణాలతో నిండిన దివ్య స్వరూపంట వెంకటేశ్వర స్వామి. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక.